ఎస్ఎల్బీసీ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. టనల్ పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. టనల్లో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. శిథిలాలు, బురద కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా భారీ స్వరంగం నిర్మిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వైపు నుంచి తవ్వకాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఊడిపడింది. దీంతో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 50 మంది స్వరంగం నుంచి బయటకు పరుగులు తీయగా మరో 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. 8:30కు ఇమీడియట్లీ కొలాప్ అయింది. వాటర్ వస్తున్నాయి, మెట్ల మీద ఉండే కింద ఉన్న వాళ్ళు అట్లే వాళ్ళ మీద కొలాప్ అయిపోయింది. అంతలో మేము ఉరికొచ్చినాం. ఉరికొస్తున్న కూడా వాటర్ ఫ్లో ఆగుతా, వాటర్ ఫ్లో వస్తుందని మేము పైపులు ఎక్కి బయట దాటిపోయినాం. మళ్ళీ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి మళ్ళీ దాని ద్వారా మళ్ళీ బెల్ట్ మీద దుంకి బెల్ట్ ద్వారా మేము నడుచుకుంటా 3-4 కిలోమీటర్లు ఉరికొచ్చినాం. ఒక్క నిమిషం లేట్ చేస్తే ఈరోజు అడుగుంటే మాకు తెలియదండి. అల్లాదేమన్నా ప్రాణాలతో బయటపడినాం. మా తోటి స్నేహితులు 8 మంది లోపల ఉన్నారు. వాళ్ళు కూడా రావాలని అల్లాతో దుఆ చేస్తున్నాం. స్వరంగంలో చిక్కుకుపోయిన వారిలో 2 ఇంజనీర్లు, 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. వీరిని యూపీకి చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జమ్మూ కాశ్మీర్కి చెందిన సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన విర్సా సింగ్తో పాటు జార్ఖండ్కు చెందిన సందీప్ సాహు, జాగ్బాక్లెస్, సంతోష్ సాహు, అంశు సాహు అనే కార్మికులుగా గుర్తించారు. సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక, సింగరేణి రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలతో కార్మికులు చిక్కుకుపోవడంతో బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడామని, వారు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటారన్నారు. ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని కోరారు.